నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. విదేశాల్లో స్థిరపడిన ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని తాము పుట్టి పెరిగిన ప్రాంతాలలో సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫహాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాల రహదారిలో ఉన్న ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ షా ఫహాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ల పంపిణీ, అలాగే రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు రంజాన్, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ షా ఫహాద్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ షా ఫహాద్ కర్నూలులో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడినప్పటికీ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మరిచిపోకుండా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. విదేశాల్లో స్థిరపడిన వారు తమ సంపాదనలో కొంత భాగాన్ని తాము పుట్టి పెరిగిన ప్రాంతాలలో సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫహాద్ కుల మతాలకు అతీతంగా స్కాలర్షిప్ల పంపిణీకి, నిత్యావసర వస్తువుల పంపిణీకి 10 లక్షల రూపాయలను ఖర్చు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వారికి భగవంతుడు మరింత సంపాదన కలిగేలా ఆశీర్వదిస్తాడని తెలియజేశారు. కర్నూలు నగరంలో మసీదు కమిటీల ద్వారా మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఎక్కడైనా కమిటీలు సరిగా పనిచేయకపోతే స్థానిక నాయకులకు కానీ తన దృష్టికి కానీ తీసుకువస్తే ఆ కమిటీలను సరిచేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన కమిటీని ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు. కమిటీలలో మంచివారు ఉంటే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంతో అవకాశం ఉంటుందని తెలియజేశారు. అనంతరం రాయలసీమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫహాద్ మాట్లాడుతూ, తాను అమెరికాలో స్థిరపడినప్పటికీ పుట్టి పెరిగిన కర్నూలు ప్రాంతానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలియజేశారు. ముఖ్యంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలియజేశారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదే దాంతో పాటు రేషన్ కిట్లు కూడా అదే పరంగా మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు కులాలకు, మతాలకు అతీతంగా, ఎందుకంటే ఇప్పుడు మాకు ఉగాది వస్తుంది ఈ వారం, ఇంకా దాని తర్వాత రంజాన్ ఉంటుంది. అలా ఈ పండగలు రెండు కంబైన్ ఉన్నాయి. అట్లా దానికి ప్రతి ఒక్కరు పండగ బాగా జరుపుకోవాలని మాకు అన్న ఇచ్చే ఉత్సాహంతో అదే హోప్తో మేము ఈసారి అన్ని రేసెస్ని, అన్ని రిలీజియన్స్ని కలుపుకొని ముందుకు వచ్చాం. దానికి డెఫినెట్గా ఈ కార్యక్రమానికి సహకరించిన మా రాయలసీమ ఫౌండేషన్ టీం, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా బంధుమిత్రులు కానివ్వండి, రాత్రి 2 అయ్యేదన్న సెలెక్షన్ చేసి మనం ఏంటంటే డెఫినెట్గా మామూలుగా యూజ్ చేసుకోవాలి. వాళ్ళు కర్నూలులో మా అన్న ఎంత పరుగులు పెట్టిస్తాడో మా ప్రోగ్రామ్ కూడా అంతే పరుగులు పెట్టించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని, ఎందుకంటే అర్హులకు వెళ్ళాలి. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రాము చేసేది కూడా మీ ఒక ఇంపాక్ట్ చూపెట్టాలని, అదే ప్రయత్నము ఎక్కడ ఫెయిల్ కాకుండా నేను ఛాలెంజ్తో చెప్తా, ఒక్కటంటే ఒక్క ఫ్యామిలీ కూడా నాన్ అర్హుల లిస్టులో ఉండదు. ఎందుకంటే అంత కష్టపడ్డాం, దాని తగ్గట్టే ఈ ఇంపాక్ట్ ఈరోజు మేము చూస్తున్నాం. ఇంకో విషయం చెప్పాలి, దాతల్ది. మా నిరంజన్ అన్న, ఎక్స్ తానా ప్రెసిడెంట్, మన ఆళ్ళగడ్డకు చెందిన నిరంజన్ అన్న, అక్కడ యుఎస్లో తానాకి మాజీ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన కూడా సహకారం ఎల్లప్పుడూ ఈ ప్రోగ్రామ్స్కి, కర్నూలు కోసము, కర్నూలు యొక్క డెవలప్మెంట్ కోసము సహకారం మనకి ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూనే వచ్చారు డోనర్స్ రూపంలో. ఆయన కానివ్వండి, సురేష్ పుట్టగుంట గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇట్లాంటి దాతలు కర్నూలు కోసము చాలా చేస్తూ వచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే మా రాయలసీమ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కర్నూలు బాగుంటే రాయలసీమ బాగుంటుంది, రాయలసీమ బాగుంటే ఇండియా బాగుంటుంది. అదే హోప్తో, అదే నినాదంతో మేము స్టార్ట్ చేసాం ఫౌండేషన్. హోప్ఫుల్లీ అన్న సహకారం ఉంటే, భరతన్న సహకారం ఉంటే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుని వచ్చి నెక్స్ట్ ఇయర్ అన్న మనం టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్స్, లేకపోతే జాబ్ మేళాస్ లాంటివి పెట్టి హోప్ఫుల్లీ వీ వాంట్ టు టేక్ దిస్ ఫౌండేషన్ ఫార్వర్డ్ అన్న, విత్ యువర్ సపోర్ట్ అండ్ విత్ యువర్ టీమ్ సపోర్ట్. ఫహాద్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మన కర్నూలులో? చెప్పండి. ఫారెన్లో ఉండి సెటిల్ అయ్యి ఎంతమంది ఉంటారు? లెస్ దెన్ 1%. దాంట్లో మన ఫహాద్ భాయ్ ఉన్నాడు దీంట్లో. ఎందుకంటున్నా అంటే చాలామంది కర్నూలు నుంచి యుఎస్ఏ కాదు విదేశాల్లో చాలా చోట్ల ఉన్నారు.
ఎంతమంది మన ఊరికి మన ప్రాంతానికి వచ్చి సేవ చేయాలా, ఏదో రకంగా సర్వీస్ ఇవ్వాలా అని చెప్పేది చాలా తక్కువ. నాకు తెలిసి 0.5% కూడా ఉంటారో లేదో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫహద్, వాట్ యు హావ్ డన్ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏదో ఒక సంవత్సరము అట్లా కాకుండా దాదాపు 10 ఏళ్ల నుంచి మీరు ఈ కార్యక్రమం చేయడము. రంజాన్ తోఫా ఈసారి రంజానే కాకుండా ఉగాదికి ఉంటారన్న ఆయనే, అంటే నేను అసలు చెప్పలే. మామూలుగా ఆయన ఎప్పుడు రంజాన్ తోఫా ఇస్తుండ్రి, మైనారిటీస్కి ఒకటి చేస్తామండ్రి. బట్ అట్లా కాదన్న, ఫెస్టివల్స్ దగ్గరకు వస్తున్నాయి. నేను ఈసారి ముస్లిమ్సే కాదు అందరికి కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. అంటే ఇంకా మోర్ దెన్ హ్యాపీ ఫహద్, వాట్ యువర్ డూయింగ్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్ అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఈరోజు కార్యక్రమంకి దాదాపు 10 లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మ ఫౌండేషన్ తరఫున. ఫహద్ గారు వచ్చి మన కర్నూలులో పిల్లవాడు ఎవరో యాక్సిడెంట్ అయింటే దానికి వెంటపడి పంపించి, ఎందుకంటే అంత ఈజీ ఉండదు పంపించడము అవన్నీ, దాదాపు 1 month. సో హీ హెస్ టేకెన్ జస్ట్ ఇన్ 1 week అన్నీ సార్ట్ అవుట్ చేసి పంపించిన ఇట్లాంటివన్నీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది డిఎన్ఏలో ఎక్కడ ఉన్నట్లుంది ఫహద్కి. సో దట్ ఈస్ వై హీ వాంట్స్ టు డూ దిస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫహద్ అండ్ యూ షుడ్ కీప్ అప్ దిస్ వర్క్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మంచి ఇట్లా కార్యక్రమాలు చేయాలా. ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే, కమిటీస్ నేను మొన్న కూడా మసీదులలో 2 మసీదులకు పోయినప్పుడు కమిటీస్ మారితే చేస్తే ఎంత మంచి పనులు చేస్తారనేది ఉదాహరణకి మొన్ననే 2 మసీద్ కమిటీలు చూసా, మంచిగా డెవలప్ చేశారు. పొలిటికల్ కాదండి సబ్జెక్ట్, ఎవరు బాగా పని చేస్తారనేదే నాకు ముఖ్యం. ఈ వాళ్ళు తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీనా, ఇంకొక XYGనా కాదు సబ్జెక్టు. ఏ కమిటీ అయితే బాగా చేస్తుందంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళు సరిగ్గా చేయటం లేదంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని సెట్ చేస్తామని చెప్పి భావిస్తున్నా. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ, జై హింద్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక కారణాలతో చికిత్స పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల వరం లాంటివని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో తన కార్యాలయంలో తన సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక కారణాలతో చికిత్స పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వరం లాంటివని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తన సిఫారసు మేరకు ఇప్పటి వరకు 1,60,00,000 రూపాయలను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చెక్కుల రూపంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వాలను సుదీర్ఘకాలం ఆదరించాలని, అప్పుడే అన్ని విధాలా మంచి జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొంతమంది 10 నుండి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారని, తన పరంగా కూటమి ప్రభుత్వం జీవితకాలం అధికారంలో ఉంటుందని తెలిపారు. ఫస్ట్ హెల్త్ రికవర్డ్ అందరికీ మీరు ఇప్పుడు చేయించుకున్నారు కదా, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారు కదా. సో ఇవన్నీ సీరియస్ డిసీజెస్ సో ఏవో ఉండింటాయి. అందరు రికవరా? ఫస్ట్ హెల్త్ బాగుంది అందరికీ? హ్యాపీనా? ఎట్లుంది మా ప్రభుత్వం? చంద్రబాబు గారు లీడర్, ఆయన విజనరీ లీడర్. ఆయన కింద హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ అనేది అంటే పాజిటివ్గా అనిపిస్తుందా, ఏమనిపిస్తా ఉంది? ప్రజల్లో ఏమనుకుంటున్నారు? బాగుందా? హ్యాపీగా ఉన్నారు కదా? ఓకే దెన్, థ్యాంక్ యూ. సీఎం రిలీఫ్ ఫండ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో దాదాపు 1,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపు 170 మంది పైన అలాగంతా సీరియస్ ఇల్నెస్ ప్లస్ చాలా మంది రికవర్ అయినా అన్నారు, చాలా బాగుందన్నారు. ఇప్పుడు హెల్త్ అంతా దే ఆర్ పర్ఫెక్ట్. ఓవరాల్గా అయితే వాళ్ళ నుంచి మీరు తెలుసుకోండి, వింటారు కూడా మీరు కూడా, అందరూ కూడా మంచి ప్రభుత్వము, చంద్రబాబు గారి లీడర్షిప్ బాగుందనే చెప్పారు. సో మా ప్రభుత్వంలో చంద్రబాబు గారి లీడర్షిప్లో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మోస్ట్ క్రూషియల్. ఎందుకంటే మీకు తెలుసు, పెద్ద పెద్ద రోగాలు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయంటే కొన్ని లక్షలు, ఒక్కొక్కసారి మేజర్ డిసీజ్లు అవి అయితే లాంగ్ టర్మ్లో అయితే కోట్లలో పోయేదానికి కూడా అవకాశం ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది
ఎస్పెషలీ పూర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ సీఎం రిలీఫ్ ఫండ్. అండ్ మా వంతు చంద్రబాబు గారు ఎంత వీలైతే అంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ముందు కూడా ఇంకా ఎక్కువనే చేసేకి ప్లాన్ చేస్తారు కానీ తక్కువ చేసేకి ఉండదు. సో అందరు కూడా మా ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి పైన బ్లెస్సింగ్స్ ఉండాలనేది కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దివ్యాంగ శక్తి పేరుతో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు తమకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చిన దివ్యాంగులను ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన నేపథ్యంలో దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జాతీయ అంధుల సమాఖ్య అధ్యక్షుడు పుష్పరాజ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్లప్పతో పాటు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగించిన విధంగానే దివ్యాంగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వేగంగా అమలు జరుగుతున్నాయని తెలిపారు. పరిపాలించే నాయకుడు ఆలోచన ఉన్నవారైతే హామీలు ఇచ్చామా లేదా అన్నది ఆలోచించకుండా పరిస్థితులను బట్టి తక్షణమే నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారని, ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమని అన్నారు. అనంతరం జాతీయ అంధుల సమాఖ్య అధ్యక్షుడు పుష్పరాజ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్లప్ప తదితరులు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయని వెల్లడించారు. సో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే ఈ సౌకర్యం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరం ఉంటుంది. ప్రతి దివ్యాంగుల తరపున రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, మరియు లోకేష్ గారికి, మరియు ముఖ్యంగా యువ నాయకులు మాకు ఇన్స్పిరేషన్ అంటే టీజీ భరత్ అన్నగారికి అభినందనలు తెలియజేస్తున్నాము. మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి విభిన్న ప్రతివంతులు అంటే వికలాంగులు ప్రతి వారు తరపు నుంచి కూడా అన్నగారికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చూడండి, ఇప్పుడే మాకు ఎప్పుడో కంప్యూటర్ ఇస్తున్నారు గుర్తు పెట్టుకుని ఈరోజు అడిగినారంటే వాళ్ళ ఆలోచన విధానం మన పట్ల ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జనవరి 4th మాట ఇచ్చారు, వచ్చిందా లేదా అడిగినారు. దీన్ని బట్టే విభిన్న ప్రతిభావంతులు వికలాంగుల పట్ల వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇటువంటి ప్రభుత్వం ఉండడం మేము ఎంతగా అదృష్టంగా భావిస్తున్నాము. మీకు తెలుసు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు సూపర్ 6లో పథకాలు చెప్పిండేవే కాకుండా ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఉచిత బస్సు ఏదైతే మహిళలకి పెట్టారో సేమ్ టు సేమ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మనము మంచి ఆలోచన ఉంటే అది సూపర్ 6లో ఉందా లేదా, మాట ఇచ్చామా మాట ఇలేదా అనేది చూడకుండా ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు గారు అది అవసరము, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఎంత కష్టం ఉన్నా, భారం ఎంత పడుతున్నా, బట్ అది చాలా క్రిటికల్ ఇంపార్టెంట్. అంటే డెసిషన్ ఇమీడియట్గా తీసుకొని ఒక చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉంది కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది. ఒకసారి మన బ్యాలెన్స్ షీట్ ఏమంటే ఇప్పుడు ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఇంకా ఫండ్స్ అన్నీ కూడా బాగైందంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వము చాలామంది అంటారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు, నా ప్రకారం లైఫ్ లాంగ్ కొనసాగితే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమం. ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఉచిత బస్సు ఇవ్వడం అనేది మంచి కార్యక్రమం, బాగా బెనిఫిట్ అవుతుందని వాళ్ళ నోట్ల నుంచి వాళ్ళ మాట నుంచే విన్నారు.
సో హోప్ఫుల్లీ ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా ముందు ముందు చేస్తామండి. థ్యాంక్ యూ. జోహరాపురం గ్రామం వద్ద 19 ఎకరాల్లో మిగిలిపోయిన చెత్తను 2 నెలల కాలంలో పూర్తిగా తొలగించి ఆ భూమిని వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు జోహరాపురంలో నిల్వ ఉన్న చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జోహరాపురం గ్రామంలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 1,00,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉన్న డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఆధునిక యంత్రాలను వినియోగిస్తూ శుభ్రత పనులను వేగవంతంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గతంలో జోహరాపురం గ్రామాన్ని జోహరాపురం డంపింగ్ యార్డ్గా పిలిచే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను ఇప్పటికే 50 నుండి 60% వరకు తొలగించామని తెలిపారు. గతంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం మరింత వేగవంతంగా కొనసాగిస్తూ పూర్తి స్థాయిలో అమలు చేస్తోందని పేర్కొన్నారు. జోహరాపురంలో ఉన్న ఈ 19 ఎకరాల భూమి అత్యంత విలువైనదిగా ఉండి ఎకరానికి సుమారు 50 కోట్ల విలువ ఉందని, మొత్తం భూమి విలువ దాదాపు 1000 కోట్లకు చేరుకుంటుందని మంత్రి తెలిపారు. ఇంత విలువైన భూమి చాలా కాలంగా చెత్తతో నిండిపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమస్యను పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి చెత్త తొలగింపునకు 5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్న 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను 2 నెలల వ్యవధిలో పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. చెత్త తొలగింపు అనంతరం ఈ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం దూరదృష్టిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను చేపడతామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జోహరాపురం గ్రామంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను ఆధునిక యంత్రాల సహాయంతో 2 నెలల వ్యవధిలో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా మార్చుతున్నామని కలెక్టర్ తెలిపారు. శుభ్రత కార్యక్రమం పూర్తయిన అనంతరం ఈ స్థలాన్ని పచ్చదనంతో నింపేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కల పెంపకం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గుర్రప్ప యాదవ్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా పేరుకొనిపోయినటువంటి ఈ చెత్తను క్లీన్ చేసే కార్యక్రమం మూలంగా గవర్నమెంట్ వారు 5 కోట్లు ఖర్చు పెట్టేసి 2 నెలల్లో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది, ఆదేశాల అనుసారము గౌరవ మినిస్టర్ సారు ఇక్కడ సైట్కి ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కరెక్ట్గా 2 నెలల్లో ఈ సైట్ను క్లియర్ చేసేసి మున్సిపాలిటీకి అప్పచెప్తామని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 19 ఎకరాలు కూడా యూసేజ్లోకి వచ్చేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ యూసేజ్కు మేము చేస్తాము. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను మినిస్టర్ సారు గవర్నమెంట్ దృష్టికి తీసుకోకపోవడము, అక్కడ శాంక్షన్ చేయడం జరిగినది. ఈ సైటు తొందరగా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఆశిస్తూ, సో ఈ సైటుకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ సార్కి, గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. మీకు తెలుసు జోరాపురం డంప్ యార్డ్ అనేవాళ్ళు, అసలు జోరాపురం అనేవాళ్ళు కాదు. డంప్ యార్డ్ ఇక్కడ తీసిన తర్వాత చాలా వరకు ఐ థింక్ 50-60% వరకు మూవ్ చేయడం జరిగింది ఇంకొక ప్లేస్లో. ఫాదర్ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మూవ్ కావాలా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జోరాపురంలో అంటే, అప్పుడు స్టార్ట్ చేసిన యాక్టివిటీ కొంత భాగం వరకు 50-60% మూవ్ చేయగలిగినారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మోస్ట్ వాల్యుబుల్ సైట్ అండి. ఇది 19 acres అంటే నాకు తెలిసి ఒక ఎకరా ఇక్కడ ఒక 50 crores వాల్యూ ఉంటుంది. దగ్గర 1,000 crores లెక్కేసుకోవచ్చు మనం. అంత మంచి వాల్యుబుల్ ల్యాండ్ ఇది. అండ్ ఇక్కడ ఒక 1 lakh tons ఆఫ్ గార్బేజ్ ఉంది. ఎప్పుడు మూకాలే మన మినిస్టర్ గారు నారాయణ గారికి దృష్టికి పోవడము, చెప్పడము, ఫాలోఅప్ చేసిన తర్వాత అవి ఒక 5 crores శాంక్షన్ చేయడం జరిగింది. వితిన్ 2 monthsలో ఇక్కడ నుంచి కంప్లీట్ గార్బేజ్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇది ఉపయోగించుకునే దానికి పనికొస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లో కొద్దిగా ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి బాగా పనికొచ్చే ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అదే మంచి ప్రభుత్వం అంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసేదానికే మంచి ప్రభుత్వం అంటారు. చంద్రబాబు గారి లీడర్షిప్లోనే ఒక విజనరీ లీడర్ ఉండిన దానికే ఇట్లాంటివన్నీ పాసిబుల్ అవుతా ఉంది. సో ఎప్పుడు నేను చెప్పేది, ప్రజలు మా పైన ఆశీర్వాదం ఉండాలా, మా ప్రభుత్వం పైన ఎప్పుడు ఆశీర్వాదం ఉంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేకుంటుంది.
సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. ఈ మేరకు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నగరంలోని కొత్త బస్టాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు, కర్నూలు డిపో మేనేజర్ సుధారాణి, దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా, జాతీయ అందుల సమక్ష అధ్యక్షుడు పుష్పరాజ్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జేమ్స్, జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు కల్పించిన విధంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు నేటి నుంచి అమలు చేస్తోందని తెలియజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. దివ్యాంగులకు సంబంధించి జిల్లాలో 30,150 మంది దివ్యాంగులకు ప్రతి నెల 18,66,00,000 రూపాయలను పెన్షన్లుగా అందజేస్తుందని వెల్లడించారు. అలాగే దివ్యాంగుల సాధికారత కోసం 76 ల్యాప్టాప్లు, 65 టచ్ ఫోన్లు, 142 ట్రైసైకిళ్లు, 142 వీల్ చైర్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు తాజాగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 40% లేదా అంతకంటే ఎక్కువ శాతం అంగవైకల్యం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు. అర్హతను బట్టి దివ్యాంగుల సహాయకులకు ప్రయాణంలో 50% రాయితీ కూడా ఉంటుందని తెలిపారు. గుర్తింపు కార్డు లేదా పాస్ లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంగవైకల్యం అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీగా బస్ పాస్ ఇవ్వడము, అలాగే కొన్ని బస్సుల్లో ఫ్రీగా సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాయితీ ఇవ్వడం, 50% రాయితీ ఇవ్వడము, ఒక్క బస్ బట్టి అంటే పల్లె వెలుగు బస్ వేరే, మళ్ళీ అల్ట్రా డీలక్స్ బస్ వేరే, సో దాని స్పెసిఫికేషన్ గైడ్ లైన్స్ బట్టి వాళ్ళకి బస్ పాస్, అలాగే ఫ్రీ బస్ ఎలాగో ఉంటుంది, వీళ్ళకి విద్యార్థులకి సహాయకులకు మాత్రం రాయితీ ఉంటుంది 50%. అది స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. బస్ పాస్ ఎలాగ వీళ్ళు obtain చేసుకోవాలి అంటే వీళ్ళ తాలూకా ఐడి కార్డు, అలాగే వీళ్ళ సంబంధం సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఆర్టీసీ బస్ స్టాండ్స్ బస్ పాస్ ఇస్తారు. అలాగే డిజిటల్ గా కూడా వాళ్ళ యాప్ లో కూడా అప్లై చేసుకొని ఈ బస్ పాస్ తెచ్చుకోవచ్చు. ఈ వెసులుబాటు ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే మనం పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో తీసుకుంటే 30,000 మందికి పెన్షన్స్ ఇస్తున్నాం, 19 కోట్లు ప్రతి నెల కూడా డోర్గా వెళ్ళి ఇస్తున్నాం. అలాగే చాలా డిఫరెంట్ ఎయిడ్స్ కూడా ఇస్తున్నాం, లైక్ వీల్ చైర్స్ అవ్వచ్చు, హీరింగ్ ఎయిడ్ అవ్వచ్చు, టచ్ ఫోన్స్ అవ్వచ్చు, మోటరైజ్ వెహికల్స్ కూడా ఇస్తున్నాం. అలాగే ఈ బస్ పాస్ కూడా ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. మెయిన్గా ఏంటంటే దివ్యాంగులందరికీ నేను కోరుకున్నాను, మీరు దేంట్లో కూడా తక్కువ కాదు, ఎవరికన్నా కూడా తక్కువ కాదు. మీకున్న దృఢమైన సంకల్పం మాకన్నా ఎక్కువ ఉంటుంది మీకు. కాబట్టి దయచేసి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని ఏం చేసి దాని కోసం మీరు పాటుపడితే ఖచ్చితంగా సాధించడానికి చెప్పలేదు. ఈ తాండ్రపాడు గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందజేస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఈ తాండ్రపాడు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల ముగింపు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల ముగింపు బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలపీర, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, పోటీల నిర్వాహకులు రహీం, బోల్టు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ తాండ్రపాడు గ్రామంలో యువత క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, అంకితాభావం గల పౌరులుగా ఎదుగుతారని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని వివరించారు. ఈ తాండ్రపాడు గ్రామంతో దశాబ్దాలుగా తనకు అనుబంధం ఉందని, ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామానికి 2 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశానని, దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలియజేశారు. అలాగే గ్రామంలో రహదారుల నిర్మాణం, మురికినీటి కాలువల నిర్మాణం, మసీదు, చర్చి, దేవాలయాల నిర్మాణాలను చేపట్టామని తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తున్నానని వెల్లడించారు. గ్రామంలో మెజారిటీ ప్రజలు మంచివారేనని,
ఒకరిద్దరు చేసే పనుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేశారు. అలాంటి వారికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామానికి మంచి చేసేవారిని మంచి చేశారని చెబితే మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా క్రీడాకారుడు బాగా ఆడినప్పుడు చక్కగా ఆడారని ప్రశంసిస్తే ఆ క్రీడాకారుడు మరింత ప్రతిభ కనబరిచేందుకు ప్రయత్నిస్తాడని, అలాగే సేవ చేసేవారిని గుర్తించి సేవ చేశారని చెబితే మరింత సేవ చేస్తారని తెలియజేశారు. గ్రామంలో ఎవరైనా మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు అలవాటు పడితే అలాంటి వారు వాటిని స్వస్తి పలకాలని తెలియజేశారు. పెద్దలు చెడు అలవాట్లకు గురైతే వాటి ప్రభావం పిల్లలపై ఉంటుందని, దీనిని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ తాండ్రపాడు గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. గత 40-50 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాను ఈ ప్రాంతాల్లోనే, కానీ ఆ అలవాటు మానటం లేదు. కొంతమంది అది ఎక్కువ చేసుకుంటున్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఆ సిగరెట్లు ఏమైనా ఉంటే మానుకోండి. డబ్బులు పెట్టి రోగాలు ఎందుకు తెచ్చుకుంటారు? తాగటం మానేయండి. దాంతోపాటు ఆల్మోస్ట్ అప్పుడు వద్దనుకున్న వాళ్ళు లేకపోతే అడగని వాళ్ళు తప్ప అందరికి నీళ్ళు వచ్చే విధంగా చేపించాలి. ఇది ఆషామాష కాదు, కోనసీమలో ఉన్నంత ఇది వస్తుంది. మళ్ళీ మీకు ఆ అవకాశం ఉంది, సంపాదించే అవకాశం ఉంది. మళ్ళీ శానిటరీ ఇది పంటలు ఎత్తులు పంట తీసుకోవడం కానీ ఇది కానీ ఏదో విధంగా బతికేదానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. దయచేసి చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. నేను మళ్ళీ మనసా వాచా ముఖ్య మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసే పనులు ఏదైనా తప్పుడు పనులు చేస్తుంటే మీ పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. చేసింటే ఎవరున్నావా ఇప్పుడు మీరు బాగా ఆడుతున్నారని నేను చెప్పాను అనుకో, ఇంకా కొద్దిగా ఆడేదానికి అవకాశం ఉంటాయి. మేము అంతే, మీరు పని చేస్తున్నారు అని ఇది చేస్తారు సంతోషం అంటే ఇంకా చేయాలి వస్తుంది. ఏం చేస్తా ఏం చేయలేదు అని కోట్రాడతారు, ఏం చేయలేదు అంటారు. అట్లే ఉంటుంది. మీరు ఆడుతున్నారంటే బాగా ఆడుతున్నారు, బాగా పని చేస్తారు. స్పోర్ట్స్ ఇంత అఫెక్షనేట్గా మీరు రాత్రి పూట వాళ్ళలో కూడా ఉండి కష్టపడుతున్నారని నేను అంటాను. ఉన్న విషయమే. మీరు హ్యాపీగా ఇంకా కొద్దిగా చేస్తాము, సార్ మెచ్చుకున్నాడు అన్నట్టు మాకురా. మీరు ఏమైనా పని చేస్తుంటే అడిగితే చూస్తుంటారు. షాదిగాన చేస్తాము, చర్చ చేస్తున్నాము, కళ్యాణ మండపం కట్టాము, ఇంకా ఏమైనా దేవస్థానాలు ఏమైనా ఉంటే ఇంకా చేస్తాము, ఇంకెవరిదైనా ఉంటే చేస్తాం. మెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతాం. పరాభవ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సునయాన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సునయాన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్తో పాటు పలువురు అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా గడిచిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని అన్నారు. ఈ ఏడాది కూడా అలాగే కొనసాగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతోందని, అది మనపై పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్, పెట్రోల్ వంటివి సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు. కర్నూలు జిల్లాలకు సంబంధించి ఓర్వకల్లులో ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన రిలయన్స్, అగస్త్య వంటి అనేక ప్రాజెక్టుల పనులు క్షేత్రస్థాయిలో వేగంగా జరుగుతున్నాయని అన్నారు. సెమీ కండక్టర్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ISM 2.0 పాలసీని విడుదల చేసిన తర్వాత దాదాపు 24,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు తదుపరి అనుమతుల దశకు చేరుకుంటుందని అన్నారు. ఇవన్నీ జరిగితే అనుమతుల దశకు దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆర్థికంగా మనం చాలా సమస్యలు ఎదుర్కొన్నామని అన్నారు. గుజరాత్ లేదా మహారాష్ట్రాల మనది ధనిక రాష్ట్రం కాదని, అయినప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రోడ్ల పనులు కానీ, గుంతలు పూడ్చడం లాంటివి సమస్యలను మనం పరిష్కరించాం. నదులకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులను సాఫీగా సాగేలా చూస్తున్నాం. కెనాల్స్ ఎక్కడా తెగిపోకుండా వాటిని పటిష్టం చేస్తున్నాం. ఇలాంటివి ఎన్నో పనులు నిరంతరం చేస్తూనే ఉన్నామని అన్నారు. ఇవన్నీ పక్కాగా పర్ఫెక్ట్గా జరగాలంటే చంద్రబాబు గారిలా
చంద్రబాబు గారి లాంటి నాయకత్వం నిరంతరం ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ముందుగా జిల్లా ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఉగాది అంటే యుగాది అంటే ఒక కొత్త యుగానికి లేదా కాలానికి ప్రారంభం అని అర్థం అన్నారు. ఎన్నో ఆశలు, ఆశయాలు మరియు దృఢ సంకల్పంతో మనం ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాం అన్నారు. అందులో 6 రుచులు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయని అన్నారు. జీవితంలో సుఖం మరియు కష్టం రెండూ వస్తాయి. వాటన్నింటినీ మనం సమానంగా, సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. గత సంవత్సరంలోని కష్టాలను, అపజయాలను మరిచిపోయి కొత్త ఆశలతో మరియు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఈ కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించాలన్నారు. మనందరికీ మంచి జరుగుతుందని బలంగా నమ్మాలి. మనం నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుందని అన్నారు. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ సాంప్రదాయ పంచకట్టుతో కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తను బీహార్ నుండి రావడం జరిగిందని, బీహార్లో నేల అంతా సమతలంగా ఉంటుందని అన్నారు. అక్కడ నీటికి కొదువే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేల స్వభావం వేరుగా ఉంటుందని అన్నారు. బీహార్లో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక సహజమైన నది కనిపిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం నిర్మించిన పంట కాలువలు ఎక్కువగా కనిపిస్తాయని, బీహార్లో దీపావళి, దసరా ముఖ్యమైన పండుగలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది, సంక్రాంతి పండుగలను చాలా గొప్పగా జరుపుకుంటారన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగలను బీహార్లో కేవలం ఒకరోజు జరుపుకొని గాలిపటాలు ఎగరవేస్తారని, కానీ ఇక్కడ ప్రజలు ఎక్కువ రోజులు చాలా ఉత్సాహంగా, అత్యంత వైభవంగా జరుపుకుంటారని అన్నారు. ఇక్కడి పండుగలు మరియు ఆహారం తనకు చాలా ఇష్టమన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేయుచున్న ఒక వేద పండితుడు కృష్ణమూర్తి, 3 అర్చకులు గిరి మల్లయ్య, చిన్నకేశవ, బిచ్చు పుల్లయ్యలను శాస్త్రోక్తంగా శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేసి ఒక్కొక్కరికి 10,016 సంభావన శాలువాలు మంత్రివర్యులు కలెక్టర్ అందజేశారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి, శ్రీమతి కెవి సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, శ్రీమతి కండే సునీత, డాక్టర్ తొగట సురేష్ బాబు, శ్రీమతి కళ్యాణదుర్గం స్వర్ణలత, డాక్టర్ బివి స్వరూప్ సిన్హా, ఎలమర్తి రమణయ్య, శ్రీమతి ఆరేపల్లి వరలక్ష్మమ్మ, సుధాకర్ శర్మలను శాల్వాలతో సన్మానించి మెమోంటోలను మంత్రి కలెక్టర్ అందజేశారు. ప్రభుత్వ సంగీత పాఠశాల సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు జయ జయ గణేశ, అమరావతి నృత్య రూపకం, కర్నూలు బీ క్యాంప్ గిరిజన పాఠశాల విద్యార్థులు చేసిన దిమిదిమి లాండా బా నృత్యం ఆహుతులను అలరించింది. వీరికి మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ముందుగా లాస్ట్ 1 ఇయర్ అంతా హ్యాపీగా అన్ని నీట్గా, నో ఇష్యూస్ లేకుండా ప్రభుత్వం we have done great job under the leadership of చంద్రబాబు గారు. ఈ ఇయర్ కూడా అట్లే కొనసాగాల అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. బట్ ఇండైరెక్ట్గా మనకు కొన్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు సీ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్ టు సార్ట్ అవుట్ అండి. ఎందుకంటే ఇవి మన చేతిలో ఉండవు కొన్ని, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇష్యూస్ లేకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ గ్యాస్ది ఇవన్నీ ఉన్నాయి, బట్ నథింగ్ ప్యానిక్ అనే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్. సో అవన్నీ కూడా సార్ట్ అవుట్ కావాలనేదే నేను కంటిన్యూస్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షాలు అనుకోండి, అన్ని కల్టివేషన్, యూ టేక్ ఎనీథింగ్, లాస్ట్ 1 ఇయర్ వాజ్ ఫెంటాస్టిక్. అట్లా ఈ ఇయర్ కూడా ఉండాలనేదే నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఆల్మోస్ట్ 50,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవుతాయనే నేను ఆశిస్తున్నా. అలాగే డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతిదీ ఫోకస్ చేస్తూ చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు ఉన్నా వీ హవ్ బీన్ డూయింగ్. అంటే బడ్జెట్ ఈజ్ ద మోస్ట్ ఇష్యూ. బడ్జెట్కి తగ్గట్టుగా అంత హ్యాపీగా మనకి లైక్ గుజరాత్ లేకపోతే మహారాష్ట్ర లెక్క బడ్జెట్స్ లేవు కాబట్టి ఎన్ని అయినా కూడా, కష్టాలు ఎన్ని ఉన్నా కూడా వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్స్. లైక్ రోడ్ వర్క్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, పాట్ హోల్స్ అనుకోండి, ఎన్ని ఇష్యూస్ అవి సాల్వ్ చేశాము. రివర్స్కి సంబంధించిన O&M అనుకోండి, దానికి సార్ట్అవుట్ చేస్తున్నాం. కెనాల్స్కి బ్రీచ్ కాకుండా దాన్ని స్ట్రెంథన్ చేయడం, ఇట్లాంటివి ఎన్నోటి కంటిన్యూస్లీ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సో మెనీ థింగ్స్. అవన్నీ కూడా
పక్కాగా పర్ఫెక్ట్గా కావాలంటే చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ అనేది కంటిన్యూస్గా ఉంటేనే అవన్నీ సాధించగలుగుతాం. కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పుడూ మా గవర్నమెంట్ పైన మా పైన ఉండాలనేదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. కానీ వెరీ డిఫరెంట్ వేలో మా తరపున ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి చూస్తే మాత్రమే మేము 1 డే ఫెస్టివల్, అది తర్వాత మాత్రమే మేము కాయలు చేసేసి మేము ఉండిపోతాము. కానీ ఇక్కడ చాలా ఇలాబరేట్గా జరుగుతుంది. అలాగే ఇక్కడ మీన్స్ మా మొత్తం ప్రజలు చాలా ఇక్కడ ఇంథూజియాస్టిక్ గా పార్టిసిపేట్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఇక్కడ ఫెస్టివల్స్, ఇక్కడ ఫుడ్, ఇది నేను పెద్దలు శ్రీ టీజీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉగాది అంటే ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు, యుగాది అంటే యుగానికి ఆది, ప్రారంభం అని. అంటే ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో, ఎన్నో సంకల్పాలతో మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభించుకుంటాము. ఉగాది పచ్చడి కూడా ఇవాళ మనం చేసుకొని తింటాము. దాంట్లో 6 రుచులు కూడా మనకు అవే చెప్తాయి. అంటే సుఖం అలాగే కష్టం రెండు కూడా మనకి జీవితంలో వస్తాయి. వాటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి. పాత అంటే కిందటి సంవత్సరంలో ఉండే కష్టాలు కానీ అపజయాలు కానీ అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త ఆశలతో ఈ సంవత్సరం మనం ప్రారంభించాలి. విజయాల్ని సాధించాలి. ఆ విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలి. మనందరికీ శుభం జరుగుతుందని మనం ముఖ్యంగా నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అలాగే ఆరోగ్యం, ఆనందం అన్ని కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు. మహమ్మద్ ప్రవక్త సందేశాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వం అతిథి గృహంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మైనార్టీ సంక్షేమాధికారి సబీహా పర్వీన్, ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ నిర్వహించుకుంటున్న ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, ఆ పథకాలను ముస్లిం సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా ప్రజలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ రంజాన్ మాసాన్ని మనం ఎంత పవిత్రంగా జరుపుకుంటామో అందరికీ తెలిసిన విషయమే అని, శాంతి సౌభాగ్యత గురించి మహమ్మద్ ప్రవక్త మనకు అందరికీ చెప్పిన సందేశాన్ని గుర్తు చేసుకుంటూ వారి స్ఫూర్తితో మనమందరం కూడా సమాజ నిర్మాణానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని అందరికీ తెలియజేసుకుంటూ వారిని గౌరవించుకుంటూ అల్లాహకు ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు ముగిసిన తరువాత ముస్లిం మత పెద్దలు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మంత్రి టీజీ భరత్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇఫ్తార్ సందర్భంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహా పర్వీన్, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ రంజాన్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని 3వ వార్డులో కాదర్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 3వ వార్డు పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదర్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు టీడీపీ నాయకుడు కాదర్ భాషా ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో
రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలను నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే ఇమాం మౌజాన్లకు నారా చంద్రబాబు నాయుడు బకాయిగా ఉన్న 45 కోట్ల రూపాయలను విడుదల చేశారని తెలియజేశారు. అలాగే కర్నూలు నగరంలో కమిటీల ద్వారా మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో టీడీపీ నాయకుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో 2500 మంది పేద ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా నగరంలో ఖాన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం సోదరులకు క్రమం తప్పకుండా రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ముస్లిం సోదరులను తమ సంపాదనలో కొంత శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని నమ్ముతారని, ఇది మంచి పరిణామమని చెప్పారు. ముఖ్యంగా పండుగల సమయంలో పేదలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. కర్నూలు నగరంలో కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా మసీదుల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఎక్కడైనా మసీదు కమిటీలు సరిగా పనిచేయకపోతే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని సరిచేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇమాం మౌజాన్లకు 45 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తాను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగిస్తానని తెలిపారు. हर साल की तरह इस साल भी हमें लोग जो है सो हमारे टीजीबी देहात फैन भरत सर का मैं हर साल हमें किटा का प्रोग्राम करती हैं। ये अब बोल को नहीं, हर साल इससे पहले हमें रूलिंग में नहीं तो भी ये काम करते थे। साल से कर रहे एक 10-12 साल से कर रही, मगर पहले जरा छोटा छोटा था। सार का सिर पे हाथ आने के बाद, खाने पे हाथ आने के बाद ज़रा ज़्यादा हो गया। अल्लाह के फजल है। और दूसरी बात सार का हाथ है खाने पे, इसलिए ज़रा गरीबों को ख्याल करना हमारा हर एक मुसलमान का फ़र्ज़ है। और ये साल क्या है बोले तो 3-3.5 हज़ार किट्टा मनाए हैं। मैं आते हो साल इंशाल्लाह ताला उस्मानिया कॉलेज में किट्टा रखो। अगर किसी को नहीं मिले है तो मैं माफ़ी चाह रहा हूँ। कितना हमारे से हो सकता उतना मैं करने की कभी भी कोशिश करता हूँ। अगर किसी को नहीं मिले, किसी को दिल वो हुआ है तो माफ़ी चाह रहा हूँ मैं ख़ास कर को। और बेहतर से बेहतर करना बोल को मेरा इरादा। और सार मेरे को कभी भी 21 सिखाई, काम करना एवरी टाइम मॉर्निंग उठना, काम करे तो सब कर सकती हैं बोल को। ये मैं भरत सार के पास ही सीखा हूँ। सार खाली मिनिस्टर बन को घर में बैठते नहीं, रात में 3 बजे से उठ को भागते रहती हैं। हमारे को खुद भी चलना उठना भागना, खाली सार क्या ले मिनिस्टर बन गई घर में बैठी ऐसा नहीं होता है। हमारे को देख को सब कुछ सीखना चाहिए है। वैसा मेरा इरादा क्या है बोल तो हर साल और बेहतर से बेहतर। और हमारी गवर्नमेंट टीडीपी गवर्नमेंट, कूटमी गवर्नमेंट इमाम पेश मामा को भी पैसे जो अक्टूबर से ठहर गए थे वो पैसे भी रिलीज़ करी। जैसा ये गवर्नमेंट करी है वैसा कोई भी पिछले कोई से गवर्नमेंट अभी नहीं करी। 2 साल में एक छोटा एग्जाम्पल देख लो। ओल्ड टाउन में दरवेश कादरी के मीनारान देख लो, दरवेश कादरी मस्जिद को एक बार आको देख लो, सामने के पीछे के लाइन की मस्जिद, सार आने के बाद म्यूनसिपालिटी देख लो, भरत सार आने के बाद ये गवर्नमेंट आने के बाद इलेक्ट्रिसिटी देख लो, ड्राइनेजान देख लो, एवरीथिंग पॉइंट टू पॉइंट एक डिसिप्लिन एक विजन ले को काम करती भरत सर। और हमारे को भी ऐसा कराती। तो सबसे गुजारिश है ये किट्टा ये मीनारा हर वो चीज़ काम के पीछे भरत सर का खुसूसन अल्लाह भरत सर को, उनकी फैमिली को, बड़े सर को 100 साल की हयाती देना उनको मैं दुआ करता हूँ। हर गरीब का हर यतीम का हर एक कौम का, क्रिश्चियनिटी हो, मुस्लिमैनिटी हो, हिंदुइज्म हो, हर एक जने का ख्याल करके चलने वाली अगर कोई
कोई फैमिली कर्नूल में है बोल दो, वो TGB फैमिली है। सब बड़े लोग हैं, किसी का दिल नहीं होता, मगर ये TG सर, ये फंक्शनल भी TG सर का सॉरी, ये फंक्शनल भी TG सर उनके खास जेब के पैसे से बनाए सो है। 1 करोड़ रुपए वो ज़माने में 1 करोड़ से ज़्यादा देखो उनके जेब के पैसे से बनाए सो है। इसका किराया 1500 रुपये है, वो भी म्यूनसिपाल्टी में बनना। 1000 रुपये किराया, 500 रुपये करेंट की बिल है। वहाँ यहाँ जाको ज़्यादा पैसे खर्चा कर लेना नहीं बोल को हमारे मुसलमानों की वजह से स्पेशली बनाए सो है। और 3 साल में ये कर्नूल रूपरेखल कर्नूल का नक्शा बदलावती ना पेर महबूब खान ले మా నాయకుడి పేరు TG భరత్ సార్ లే చేర్చు పెడతాం పని మీద। అందరికీ నమస్కారం। ఈరోజు ఖాన్ బ్రదర్స్ వాళ్ళ ఇన్కమ్ సంపాదించే దాంట్లో ఎవ్రీ ఇయర్ కొంత భాగం రంజాన్ తోఫా అని చెప్పి రంజాన్ టైంలో చాలా మందికి ముస్లిమ్స్ ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది। లాస్ట్ 12 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పవర్ ఉన్నా లేకపోయినా ఏం కష్టాలున్నా సంపాదన ఎక్కువ లేకపోయినా ఖచ్చితంగా చేయాలా ప్రజలకి అనే ఉద్దేశంతో రంజాన్ టైంలో మహబూబ్ భాయ్ వాళ్ళ బ్రదర్ కలిసి దాదాపు 2500 కిట్స్ వాళ్ళు ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతూ ఉంది। ఒక మంచి ఉదాహరణ ఇట్లాంటి లీడర్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే మనం సంపాదించుకున్నప్పుడు కొంత భాగం పర్సంటేజ్ సొసైటీకి చేయడం అనేది చాలా ముఖ్యం। ఎందుకంటే మనము ఏం ఫస్ట్ వరల్డ్ కంట్రీ US తరా కాదు, లేకపోతే యూరోప్లో ఉండే ఫస్ట్ వరల్డ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, పూర్ పీపుల్ ఉంటారు, కొన్ని వాళ్ళకి రంజాన్ టైంలో పండగల టైంలో ఇట్లా హెల్ప్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం। ఎస్పెషలీ నేను ఎప్పుడు వింటుంటా ముస్లిం సోదరుల నుంచి వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత భాగం పర్సంటేజ్ ఖచ్చితంగా ఇయర్లీ వాళ్ళు బీద వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయాలా అనే దాంట్లో వర్క్ చేస్తుంటారు। సో వాళ్ళందరికీ ఎవరైతే అట్లా చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా। ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలా, బాగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే మహబూబ్ భాయ్ చెప్పాడు। మసీద్ కూడా ఈ మధ్యనే వచ్చినప్పుడు దోమినార్ పెట్టినప్పుడు మీరు చూస్తారు ఎంత బాగుంది అసలు। ఇక్కడ నుంచి పోతుంటే ఆ మసీద్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఒక లుక్ గ్రాండ్ లుక్ వచ్చేసింది అక్కడి నుంచి మీరు తీస్తే కూడా, ఫొటోస్ తీసినా ఇట్ ఈస్ వెరీ గుడ్। సో మరీ చెప్తున్నా కమిటీస్ అనేది చాలా ముఖ్యం। కమిటీస్ మసీద్లో ఉండే కమిటీస్ చాలా ముఖ్యం। ప్రజలందరికీ నేను చెప్పేది కమిటీస్ ఎక్కడైనా నెగిటివ్ ఉండి బాగాలేకపోతే మా లీడర్స్ చెప్పండి, ఆ కమిటీస్ అంతా స్ట్రీమ్లైన్ చేస్తాం। పార్టీ కాదు చూడాల్సింది కమిటీ, ఏ కమిటీ బాగా చేస్తే వాళ్ళని మనం ప్రోత్సాహం చేస్తాం। సో ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్తూ, ఎస్పెషలీ నిన్ననే చంద్రబాబు గారు మొన్న దాదాపు 45 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇమాంలకి, మౌజన్లకి పెండింగ్ ఉండేది కూడా క్లియర్ చేయడం జరిగింది। ప్రీవియస్ గవర్నమెంట్లో అస్సలు పట్టించుకోలేదు, మా వెనకే ఉన్నారని చెప్పి చెప్పుకునే వాళ్ళని అసలు పట్టించుకోలేదు ప్రీవియస్ గవర్నమెంట్లో। సో మా ప్రభుత్వం అందరినీ బాగా చూసుకునే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామండి। థ్యాంక్ యూ। అల్లా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు నగరంలోని 6వ వార్డులో సిరాజ్ జావేద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు। నగరంలోని 6వ వార్డు పరిధిలో సిరాజ్ జావేద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా సిరాజ్ జావేద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల పాటు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు। ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు। ఇందులో భాగంగానే ఇమాం మౌజాన్లకు నారా చంద్రబాబు నాయుడు బకాయిగా ఉన్న 45 కోట్ల రూపాయలను విడుదల చేశారని తెలియజేశారు। అలాగే కర్నూలు నగరంలో కమిటీల ద్వారా మసీదుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। ప్రతి ఒక్కరికి ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు। రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వారి నివాసంలో పలువురు ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు। నగరంలోని ముస్లిం ప్రముఖులు వారిని కలిసి
పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. నగరంలోని సంకల్బాగులో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ల నివాసంలో వారిని కలిసి నగరానికి చెందిన పలువురు పరాభవ నామ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రూపొందించిన పంచాంగంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆవిష్కరించారు. అనంతరం బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వారిని ఆశీర్వదించారు. అలాగే నగరానికి చెందిన ముస్లిం మైనార్టీ ప్రముఖులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో వారి నివాసం సందడిగా మారింది. ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దాం. వెలుగుల్ని పంచేది తెలుగు యానాది తీయాది, కొత్త వెలుగుల్ని పంచేది తెలుగు యానాది తీయాది. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలే మురియగా, నూతన పంచాంగం వింటే ఆనందం సంతోషం నిండుగా. కొత్త ఆశలతో కొత్త పనులకు శుభమే జరిగేనుగా. రాసుల రాబడి వ్యయములు తెలిపేటి ఉగాది పండగ. 6 రుచులల్లో అర్థం పరమార్థం, 6 రుచులల్లో అర్థం పరమార్థం. ప్రతి ఒక్కరి జీవితాల్లో దాగి ఉన్న సూత్రం, కొత్త వెలుగుల్ని పంచేది తెలుగు యానాది తీయాది. కొత్త వెలుగుల్ని పంచేది తెలుగు యానాది తీయాది. కొత్త కుండకు కంకణమే గట్టి కడవలోన మంచి నీటిని పోసి, సంతోషానికి ప్రతీకగా తెల్లని ఉగాది పచ్చట్ల వేసి, సుఖ దుఃఖాలకు పరమార్థంగా యాప పువ్వునే జతగా చేసి, ఎరుపు స్నానానికి చింతపండును కడవల ఉన్న నీటిలో వేసి, కోపతాపాలకు సైనమైనది కారాన్ని కాసంత కలుపుకొని, ఉత్సాహానికి ఊతనీయగా ఉప్పును తోడుగా కలుపుకొని, సావాలు తెలుపు పచ్చి మామిడి తురిమిన ముక్కలు కలియగా. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.